వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒక మాట చెప్పారు మీరు. అంటే తెలంగాణ ప్రజల వైపు నుంచి విద్యారంగం మీద వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. ప్రైవేట్ విద్యారంగం 18,000 కోట్లు, బడ్జెట్ కూడా అంతే ఉంది. అంటే అసలు మొత్తము ప్రభుత్వాలకు అతీతంగా మాట్లాడదాం, అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. అసలు విద్యారంగ వ్యవస్థలో ఎలాంటి మార్పుల్ని మనము చేస్తే ఎమర్జెన్సీలో నుంచి బతికి పట్టగడుతుంది? ఒకటి ఏంటంటే, ఇప్పుడు క్యాపిటలిస్ట్ సొసైటీస్ అమెరికా కానీ యూరోప్ కానీ వాళ్ళు విద్యారంగాన్ని వదిలిపెట్టలేదు, ప్రభుత్వ వైపు నుంచి వదలలేదు వాళ్ళు. అది క్రక్స్. మన దగ్గర ప్రాబ్లం ఏమైందంటే, ఎప్పుడైతే ప్రజల నుంచి విద్య మీద డిమాండ్ పెరిగిందో, పేదల నుంచి, ఆ డిమాండ్ను సరిగ్గా రెస్పాండ్ చేయలేదు. ఆ రెస్పాన్స్ ప్రైవేట్ చేసింది. సో ప్రైవేట్లో వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే, విద్య కోసం డిమాండ్ ఉంది, వీరి కోసం మనం ఏర్పాటు చేస్తే స్కూల్స్ పిల్లలు వస్తారు అనేది. బట్ వేరే బయట దేశాలలో, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీ అండ్ క్యాపిటలిస్ట్ కంట్రీస్, అక్కడ ప్రభుత్వ విద్య ద్వారానే మనమే ఇన్వెస్ట్ చేయాలి ఒకటి. రెండోది చాలా ఇంపార్టెంట్, ఈరోజు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న, ఆ నివాసంలో ఉన్న పిల్లలందరూ అదే బడికి వెళ్ళాలి. ఈ ఇవి మనము రెండు బస్సు మిస్ అయిపోయింది. అయితే ఈ తెలంగాణకు వచ్చేసరికి, దేశంలో ఉన్న పరిస్థితికి వచ్చేసరికి, ఆ ప్రాంతంలో ఇప్పుడు పేదలు ఉన్నా కానీ, ధనవంతులు ఉన్నా కానీ, నాన్ పూర్ ఉన్నా కానీ, అందరూ కూడా అదే బడికి పోవడం అనేది ఒక బ్రహ్మాండమైన కామన్ స్కూల్ దాని నుంచే వస్తుంది. బట్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళకు చాయిస్ లేదు. అయితే వాళ్ళని అడిగాం మేము, ఎందుకు ఇది మా దగ్గర ఇది హక్కు కదా, ఎటుకన్నా పోవడానికి, ఎక్కడైనా చూసుకోవడానికి, ఎక్కడైనా బడికి పోతాం, మేము మంచి బడికి పోతాం, ఆ రైట్ కావదంటుండ్రు కదా అంటే. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది రైట్ నాట్ టు చూస్. రైట్ టు చూస్ ఓకే. లైక్ ఇక్కడ నేను ఇచ్చే ఉదాహరణ ఏంటంటే, పోలీస్ స్టేషన్. ఇక్కడ క్రైమ్ జరిగితే నేను బంజారా హిల్స్లో మా చిన్న ఆయన కొడుకున్నాడు, అక్కడ పోయి నేను కంప్లైంట్ చేస్తే కుదరదు. రైట్ నాట్ టు చూస్, అది ఈ ఏరియాలోనే మీరు కంప్లైంట్ బుక్ చేయాలి. లైక్ దట్ మన పుష్ప అతను కూడా ఆ చిక్కడపల్లికి రావాల్సి వచ్చింది, క్రైమ్ అక్కడ జరిగింది కాబట్టి. సో సమ్వేర్ ఈ రెండు విద్య మీద పాలసీలోనే మనము మిస్ అయిపోయాము. ఈ పేద వర్గాలు బడికి వస్తున్న క్రమాన్ని గుర్తించలేదా, గుర్తించదలుచుకోలేదా అనేది ప్రశ్న. అంటే పాలసీలో ఎన్ని చేయగలుగుతున్నాం మనము, ఇది పెద్ద సమస్య కాదు ఇది చేయడానికి, విద్య మీద ప్రభుత్వ. అండ్ ప్రభుత్వ విద్యనే కాకుండా అందరూ అదే బడికి వెళ్ళాలనేది సామాజిక సమస్య. ఒక ఆకలి అంటే ఇది తెలుస్తుంది. అంటే ఒక దశలో గ్రామాలలో అటువంటి స్కూల్స్ ఉండే, కానీ అప్పుడు బడుగు బలహీన వర్గాల పిల్లలు తక్కువ ఉండేవి, కానీ ఉన్న వాళ్ళలో కూడా అందరు కలిసిపోయేది. అటు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనకు కొంత స్పృహ సోయి అక్కడి నుంచి వచ్చింది. అరే ఫ్రెండ్ వాడికి అన్నం తెచ్చుకోలేదు, మనం టిఫిన్ తెచ్చుకున్నాం, వాడు ఎందుకు తెచ్చుకోలేదు, ఇవన్నీ చర్చ జరిగేది కదా. ఎంత చెప్పండి, అదొక చర్చ జరిగేది. ఆ ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇళ్ళకి పోవడం, మన ఇళ్ళకి రావడం, ఇది సగ్రిగేషన్తోని అయిపోతున్న క్రమాన్ని మనం చూస్తూ పాలసీలో, విధానాల్లో అది మర్చిపోయాం మనం. అండ్ ఆ విధానం ఎందుకు మర్చిపోయామంటే, పాలకులు కానీ, ప్రభుత్వాలు కానీ, వచ్చిన గవర్నమెంట్స్ వీళ్ళ మీద దృష్టి పెట్టని తనం, పిల్లల మీద దృష్టి పెట్టని తనం, ఒక లాంగ్ టర్మ్ సోషల్ జస్టిస్కు వ్యతిరేకంగా పనిచేసిన తనం ఇది. సామాజిక న్యాయం ఆనించే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ. సో అవన్నిటిని, ఆ స్పృహ లేని తనంతోని బ్యూరోక్రాట్స్ కానీ, పాలసీ లెవెల్లో ఉన్న పార్టీలు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, అండ్ ఈవెన్ సంఘాలు, సామాజిక సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు విద్య మీద ఎంతైతే మాట్లాడాలనో అది మాట్లాడకపోవడం అనేది. ఇప్పుడు కూడా అమెరికాలో అటువంటి సిస్టమ్ని ఏమైనా మార్చడానికి ట్రై చేస్తే అక్కడ తిరుగుబాటు చేస్తారు. ఇది మా సిస్టమ్, మా స్కూలు, మా కథ, ఎందుకు మీరు
ఉమ్, డిస్టర్బ్ చేస్తున్నారు అనేది అందరు గెలుస్తారు, ఉమ్, పేదలు ధనికులు అందరు గెలుస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలీట్ ఎప్పుడైతే స్కూల్స్ను వదిలిపెట్టాయో ప్రభుత్వ పాఠశాలలను, ఉమ్, చాలామంది టీచర్స్ పిల్లలు అందులో పోతలేరు. అక్కడి నుంచి మొదలైతే అసలు మొత్తం పొలిటికల్ కానీ కొంచెం ఆ, ఉన్నతమైన వాళ్ళు కానీ ఉమ్, డబ్బున్న వాళ్ళు కానీ ఆ స్కూల్ని ఎప్పుడైతే వదిలిపెట్టారో, మనకు చరిత్ర ఉంది. ఆ స్కూళ్ళకు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు, ఆ స్కూళ్ళకు బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు, టీచర్లను ఇచ్చిన వాళ్ళు, శ్రమ చేసిన వాళ్ళు, గ్రామాల్లో అట్లా చాలా ఇచ్చేవాళ్ళు కదా. ఇచ్చినాయి కాబట్టి నిలబడ్డాయి. సో ఇవన్నిటిని వీళ్ళు విత్డ్రా అయిపోయారు. ఉమ్, వీళ్ళ పిల్లలు స్కూల్కి పోతలేరు, విత్డ్రా అయిపోయారు. ఇక ఉన్న పిల్లలే స్కూల్కి పోవడం వల్ల వీళ్ళ వాయిసెస్ కానీ వీళ్ళు కూలీ నాలి చేసే వాళ్ళు కానీ అంత ఆర్టికులేట్ చేయకపోవడం వల్ల ప్రభుత్వంలో ఒక రాజకీయ సమస్యగా రాలేదు. ఉమ్. సో అది కూడా క్రక్స్.